Hi, good morning. Today I am going to explain you the second chapter from Senior Intermediate English, that is The Secret of Work, which was composed by Swami Vivekananda. In this particular essay, what Swami Vivekananda explains, what key elements he explains in this chapter, we have to keep in our mind. ఎప్పుడైతే ఈ లెసన్లో ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద షార్టెస్ట్ ఎస్సెస్, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే రెగ్యులర్గా ప్రతి చోట ప్రతి ఒక్కరు చెప్పేది కూడా హౌ వీ హ్యావ్ టు వర్క్. సో సింప్లీ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఈ చాప్టర్లో ముఖ్యంగా మనకు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడంటే వర్క్, హౌ వీ హ్యావ్ టు వర్క్. అలాగే నేచర్ ఆఫ్ వర్క్, పని స్వభావం ఎలా ఉంటుంది, మనం ఎలా పని చేయాలి. అండ్ ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్, మనిషి క్యారెక్టర్ ఎలా ఉండాలి. తర్వాత ద థింగ్స్ దట్ కెన్ గైడ్ ద కాండక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, మనల్ని బాగా ప్రభావితం చేసే అంశాలు ఏంటో, దోస్ ఎలిమెంట్స్ హ్యావ్ బీన్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ ఎస్సే బై స్వామి వివేకానంద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ నుండి మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటి, ఇక్కడ క్వశ్చన్స్ను ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా రాయాలి దాని గురించే మనం చర్చించుకుందాం. సో లైక్ ఆల్ టాపిక్స్, ఇక్కడ కూడా మనకు 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. యూనోవాల్ యానోటేషన్స్ ఉంటాయి, అలాగే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఈ చాప్టర్లో మనకు వీ హ్యావ్ 4 annotations అండ్ 4 paragraph questions. ఫస్ట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సరే, యానోటేషన్స్ ఒకసారి చూసి క్వశ్చన్స్ చూసి కంపేర్ చేసుకుని ఏ ఎలిమెంట్స్ మనం బాగా గుర్తుపెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఆన్సర్ రాస్తామో చూద్దాం. ఫస్ట్ యానోటేషన్, ద ఓన్లీ సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ టు మేక్ మ్యాన్ కైండ్ ప్యూర్. ఇక్కడ చూడండి, ఈ యానోటేషన్లో మనకు సొల్యూషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్, ఇక్కడ ప్రాబ్లం అనుకోవచ్చు, లేక మనము మిజరీస్ అనుకోవచ్చు. సో ద ఓన్లీ సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ టు మేక్ మ్యాన్ కైండ్ ప్యూర్. మనుషులందరినీ స్వచ్ఛంగా మార్చేస్తే చాలు, మన సమస్యలన్నీ మారిపోతాయి. అంటే స్వార్థపరమైనటువంటి ఆలోచనను మన నుండి తొలగించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, every work must necessarily be a mixture of good and evil. పని ఎలా ఉంటుంది, here the nature of work, ప్రతి పనిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దాన్ని మనము ఎలాబొరేట్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, వర్క్ విత్ ఫ్రీడమ్ that is inspired by love. There is no true love possible in the slave. అంటే ఈ యానోటేషన్లో మనకు హౌ టు వర్క్, పని ఎలా చేయాలి. ఇక్కడ చెప్పాను, వర్క్ విత్ ఫ్రీడమ్, స్వేచ్ఛగా పని చేయాలి, చేస్తేనే ఏదైనా కూడా పాసిబిలిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ది ఐడియా ఆఫ్ మెర్సీ అండ్ selfless charity can be put into practice, that is by looking upon work as worship. Here he explains 2 things that can mold our character. మన క్యారెక్టర్ను బాగా ప్రభావితం చేసే అంశాలు ఏంటి, 2 ఉన్నాయని చెప్పేసి ఆ రెండింటిని ఇక్కడ అడిగాడనమాట. ది ఐడియా ఆఫ్ మెర్సీ ఉండాలి, సెల్ఫ్లెస్ చారిటీ ఉండాలి. ఈ 2 ఉంటే దీస్ కెన్ మౌల్డ్ అవర్ క్యారెక్టర్. సో ఇలా ఈ 4 annotations మనకి ఇచ్చాడు. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏంటి,
ద ఓన్లీ సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లం. మీరు ప్రాబ్లం అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం అనే దాన్ని, ప్రాబ్లం కారణం ఏంటి, ఆ ప్రాబ్లంను మనం ఎలా తొలగించాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్న దాని గురించి మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎవరీ వర్క్ అంటే ఏంటి, నేచర్ ఆఫ్ వర్క్. ఇక్కడ పని స్వభావం ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత వర్క్ విత్ ఫ్రీడమ్, పని ఎలా చేయాలి, హౌ టు వర్క్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ద ఐడియా ఆఫ్ మెర్సీ అండ్ సెల్ఫ్లెస్ చారిటీ. హియర్ దీస్ ఆర్ ద టూ ఎలిమెంట్స్. ఈ రెండు ఎలిమెంట్స్ మనం గుర్తుపెట్టుకొని ఆన్సర్లో ఎఫెక్టివ్గా రాయాలి. తర్వాత పారాగ్రాఫ్ క్వశ్చన్ చూద్దాం. పది, హౌ కెన్ ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్ బి క్యూర్డ్ అకార్డింగ్ టు స్వామి వివేకానంద. అంటే మిజరీస్, ప్రాబ్లమ్స్ రెండు ఒకటే. ఈ ప్రాబ్లమ్స్, మిజరీస్ను ఎలా తొలగించుకోవచ్చు, మిజరీస్ను తొలగించాలంటే ఏం మనం చేయాలి, దాని గురించి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత వాట్ డస్ వివేకానంద సే అబౌట్ ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్. మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. హియర్ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ గురించి ఎలాబొరేట్ చేసి రాసామనుకోండి, యూ కెన్ ఫుల్ఫిల్ ది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ మెంట్ బై వర్కింగ్ లైక్ ఏ మాస్టర్ అండ్ నాట్ ఎ స్లేవ్, హౌ వీ హ్యావ్ టు వర్క్. ఇది సేమ్ అనమాట. అంటే పని ఎలా చేయాలి, వర్క్ లైక్ ఏ మాస్టర్ అండ్ నాట్ ఎ స్లేవ్. నువ్వు ఏ పని చేస్తావో ఆ పనికి నువ్వే మాస్టర్ అనుకొని పని చేయాలి. దాని గురించి మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ దట్ కెన్ గైడ్ ది కాండక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సేమ్ ఈ టూ కాన్సెప్ట్స్ను ఇక్కడ కూడా సరిపోతుంది. అంటే ఏంటి, ఓవరాల్గా ఇక్కడ ఉన్న 4 అనోటేషన్స్ కావచ్చు, 4 క్వశ్చన్స్ కావచ్చు, 4 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మిజరీస్, సెకండ్ వన్ వచ్చేసి నేచర్ ఆఫ్ వర్క్, థర్డ్ వన్ వచ్చేసి హౌ టు వర్క్, ఫోర్త్ వన్ వచ్చేసి క్యారెక్టర్, మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ గురించి రాయాలి. అలాగే 2 things దట్ కెన్ గైడ్ ద కాండక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఈ 5 అంశాలను మనము ఎలాబొరేట్ చేసి పర్ఫెక్ట్గా ఓ పారాగ్రాఫ్ రూపంలో రాశామనుకోండి, యూ కెన్ జస్టిఫై ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ చాప్టర్. సో 5 words బాగా గుర్తుపెట్టుకోండి. మిజరీస్, మిజరీస్, నేచర్ ఆఫ్ వర్క్, నేచర్ ఆఫ్ వర్క్, హౌ టు వర్క్, హౌ టు వర్క్, ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్, ద థింగ్స్ దట్ కెన్ గైడ్ ద కాండక్ట్. ఈ 5 అంశాలను గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఎటువంటి ప్రశ్నకైనా ఆన్సర్ రాయగలం అన్నమాట. వెల్, మనము ద సీక్రెట్ ఆఫ్ వర్క్ అనే చాప్టర్ పైన ఒక క్వశ్చన్కి ఎలా ఆన్సర్ రాయాలి, ఈజీగా ఆన్సర్ రాయాలంటే మీరు బాగా ఈ 4 కాంబినేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఆ 4 ఎలిమెంట్స్ ఏంటంటే మిజరీస్, మిజరీస్, సెకండ్ వన్ ద నేచర్ ఆఫ్ వర్క్, నేచర్ ఆఫ్ వర్క్, థర్డ్ వన్ ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్, అండ్ లాస్ట్ వన్ విచ్ థింగ్స్ దట్ కెన్ గైడ్ అవర్ కాండక్ట్. ఈ 4 అంశాలను గుర్తుపెట్టుకొని మనము పర్ఫెక్ట్గా ఆన్సర్ను కంపోజ్ చేయగలిగితే చాలు. ఇక్కడ మనం ఫస్ట్ మిజరీస్ అన్నాం. మిజరీస్ అంటే ఏమి, ప్రాబ్లమ్స్ అనుకోండి. సింపుల్గా చెప్పాలంటే దుఃఖం, దుఃఖం, ప్రాబ్లం, ఈ రెండిటికి కారణం ఉంటుంది, ఆ రెండిటికి దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. అంటే ఏంటి, మిజరీస్కు కారణం ఉంటుంది, కాజ్, ఆ మిజరీస్కు ఒక సొల్యూషన్ కూడా ఉంటుంది. అంటే ఏమి, దుఃఖానికి కారణం ఉంటుంది, ఆ కారణం రాయాలి. ఆ దుఃఖాలను మనం తొలగించుకోవాలంటే మార్గం ఏంటి, ఆ 2 రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూద్దాం మిజరీస్ కారణం ఏంటి. మనము సింపుల్గా గ్రీఫ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రీఫ్, గ్రీడ్,
గ్రీడ్ అంటే దురాశ, ఎక్కువగా ఆశించడం. సో గ్రీడ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ అవర్ మిజరీస్ అని రాయొచ్చు మనం. ఏంటి? గ్రీడ్ ఈజ్ ది కాజ్ ఆఫ్ అవర్ మిజరీస్. సింపుల్ చూడండి, ది కాజ్ ఆఫ్ అవర్ మిజరీస్. అతిగా ఆశపడమే మన దుఃఖానికి కారణం. తెలుగులో ఒక సామెత ఉంటుంది, దురాశ దుఃఖానికి చేటు. సో గ్రీడ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ అవర్ మిజరీస్. అలా ఫస్ట్ పాయింట్ మనం రాసుకోవాలి. అయితే ఆ మిజరీస్ని మనము ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఎలా సాల్వ్ చేసుకోవడానికి వివేకానంద వాట్ హీ సేస్ ఏం చెప్పాడంటే, ఫిజికల్ హెల్ప్ మే నాట్ క్యూర్, physical help may not cure our miseries. అంటే మన దుఃఖాలన్నిటినీ భౌతికంగా సహాయం చేస్తే, భౌతికంగా చేసే సహాయం మన దుఃఖాలను తొలగించలేదు. అంటే ఏంటి? మనము అవసరం ఉన్న వాడికి 100 రూపాయలు ఇచ్చామనుకోండి, వాడు సాటిస్ఫై కాడు. 1000 రూపాయలు ఇచ్చామనుకోండి, సాటిస్ఫై కాడు. కాబట్టి ఫిజికల్ హెల్ప్ మే నాట్ క్యూర్ అవర్ మిజరీస్. మరి తొలగించాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు మేక్ మ్యాన్ కైండ్ ప్యూర్. సో వీ హ్యావ్ టు మేక్ మ్యాన్ కైండ్ ప్యూర్. అంతే, సింపుల్. చూడండి, మిజరీస్ అనే దాన్ని మన ఆన్సర్లో ఎలా ఎలాబరేట్ చేసి పర్ఫెక్ట్గా రాయాలి అంటే, ఫస్ట్ మిజరీస్ కారణాలు రాయాలి, సొల్యూషన్ రాయాలి. కారణం ఏంటి? గ్రీడ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ అవర్ మిజరీస్. తర్వాత ఏంటి? ఫిజికల్ హెల్ప్ మే నాట్ క్యూర్ అవర్ మిజరీస్. ఫిజికల్ హెల్ప్ మే నాట్ క్యూర్ అవర్ మిజరీస్. సో ఏం చేయాలి మనము? వీ హ్యావ్ టు మేక్ మ్యాన్ కైండ్ ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఇంకెక్కడ మనం ఒక 2-3 పాయింట్స్ రాసుకోవచ్చు. నేను సింపుల్గా ఈజీగా రాయడానికి మిజరీస్ అనే దాన్ని గుర్తుకోండి. మిజరీస్ కారణాలు రాయాలి, సొల్యూషన్ రాయాలి. కారణం ఏంటి? గ్రీడ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ అవర్ మిజరీస్. దాన్ని ఇంకా ఇట్లా చూడవచ్చు, గ్రీడ్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా రాయొచ్చు, ఎలాగైనా రాయొచ్చు. సో మిజరీస్ అనే దాన్ని హైలైట్ చేస్తూ రాయాలి. సో దాని ఏంటి? గ్రీడ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ అవర్ మిజరీస్. సింపుల్ రాశాను. దీనికి కావాలంటే మీరు గ్రీడ్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా రాయొచ్చు. ప్రపంచ దుఃఖాలన్నిటికీ కారణం కూడా దురాశనే రాయొచ్చు. దాన్ని నెక్స్ట్ ఏంటి? ఫిజికల్ హెల్ప్ మే నాట్ క్యూర్ అవర్ మిజరీస్. ఫిజికల్గా మనం ఏ హెల్ప్ చేసినా అది ఆ ప్రాబ్లమ్స్ తొలగించలేదు. సో ఏం చేయాలి మనము? వీ హ్యావ్ టు మేక్ మ్యాన్ కైండ్ ప్యూర్. మనుషులందరినీ స్వచ్ఛంగా తయారు చేయాలి. వీ హ్యావ్ టు మేక్ మ్యాన్ కైండ్ ప్యూర్ అండ్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎన్లైటెడ్ స్పిరిచువల్ అని కూడా రాయొచ్చు. ఇలా మిజరీస్ అనే దాన్ని మనము ఎలాబొరేట్ చేసి రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి? ద నేచర్ ఆఫ్ వర్క్. సో మనం ఫస్ట్ పాయింట్ ఏంటి? మిజరీస్ అనే దానికి కారణం రాయాలి, సొల్యూషన్ రాయాలి. నౌ లెట్ us లెర్న్ ద నేచర్ ఆఫ్ వర్క్. ఇక్కడ పని స్వభావం ఏంటి? స్వామి వివేకానంద సేస్ ఎవ్రీ వర్క్ మస్ట్ బి అంటే ఏంటి? ఎవ్రీ వర్క్, సింపుల్ చూడండి, ఎవ్రీ వర్క్ ఈజ్ ఏ combination of good and evil. ఇక్కడ మనము పని యొక్క స్వభావం ఏంటి? ప్రతి పనిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో మనం దాని ఏంటంటే ఎవ్రీ వర్క్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ లేక ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ ఎవిల్ అని రాయొచ్చు. సో అలాగే
ఈ పని ఎలా చేయాలి? స్వామి వివేకానంద సేస్ వర్క్ విత్ ఫ్రీడమ్. ఏ పని చేసినా స్వేచ్ఛ ఉండాలి. వర్క్ విత్ ఫ్రీడమ్. అలాగే వర్క్ కంటిన్యూయస్లీ అంటాడు స్వామి వివేకానంద. వర్క్ కంటిన్యూయస్లీ అండ్ వర్క్ లైక్ ఏ మాస్టర్. వర్క్ లైక్ ఏ మాస్టర్ అండ్ నాట్ ఏ స్లేవ్. చూడండి, పని స్వభావం అంటే మనం రాశాం. ఎవ్రీ వర్క్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ ఎవెల్. తర్వాత పని ఎలా చేయాలి? వర్క్ విత్ ఫ్రీడమ్. వర్క్ విత్ ఫ్రీడమ్. తర్వాత హౌ వీ హ్యావ్ టు వర్క్. వర్క్ లైక్ ఎ మాస్టర్ అండ్ నాట్ ఏ స్లేవ్. ఏ పని చేస్తావో నీ పనికి నువ్వే బాస్ అనుకుని పని చేయాలి. అండ్ నాట్ ఏ స్లేవ్. నువ్వు పనికి బానిస అనుకోకూడదు. ఎందుకంటే సెల్ఫిష్ వర్క్ ఈజ్ స్లేవ్స్ వర్క్. సెల్ఫిష్ వర్క్ ఈజ్ ఏ స్లేవ్స్ వర్క్ అని మనం రాయొచ్చు. ఇవి సింపుల్ పాయింట్స్. నేనేంటంటే సింపుల్గా మనం ఎవరైనా యావరేజ్ స్టూడెంట్ కావచ్చు, కాలేజీకి రెగ్యులర్గా రాని వాళ్ళు కావచ్చు, జనరల్గా ఎవరైనా కూడా ఇలా రాయొచ్చు. దీనంటే ఎవ్రీ వర్క్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ ఎవెల్ అని రాయొచ్చు. తర్వాత ఏంటి ఇక్కడ వర్క్ అండ్ మీరు డైరెక్ట్గా వర్క్ విత్ ఫ్రీడమ్ అని రాయొచ్చు, లేక వీ హ్యావ్ టు వర్క్ అని రాయొచ్చు. వీ హ్యావ్ టు వర్క్ విత్ ఫ్రీడమ్. దీని ఇంకా కావాలంటే వీ హ్యావ్ టు వర్క్ విత్ ఫ్రీడమ్ దట్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై లవ్ అని కూడా రాయొచ్చు. ఇన్స్పైర్డ్ బై లవ్ అని రాయొచ్చు. అలాగేంటి వీ షుడ్ వర్క్ లైక్ ఏ మాస్టర్ అండ్ నాట్ ఏ స్లేవ్ బికాస్ సెల్ఫిష్ వర్క్ ఈజ్ అ స్లేవ్స్ వర్క్. ఇలా మనము నేచర్ ఆఫ్ వర్క్ గురించి మనం రాయొచ్చు అనమాట. సో నేచర్ ఆఫ్ వర్క్ అంటే సింపుల్ చూడండి. ఎవ్రీ వర్క్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ ఎవెల్. వర్క్ విత్ ఫ్రీడమ్. వర్క్ లైక్ ఎ మాస్టర్ అండ్ నాట్ ఎ స్లేవ్. సెల్ఫిష్ వర్క్ ఈజ్ ఎ స్లేవ్స్ వర్క్. ఇలా ఎలాబొరేట్ చేయగలిగితే చాలు. సో నేచర్ ఆఫ్ వర్క్ అనగానే ఇలా రాయొచ్చు మనం అనమాట. ఎస్, మనం ఏంటి ఫస్ట్ మిజరీస్ గురించి ఎలా రాయాలో చెప్పాను. తర్వాత ఏంటి ద నేచర్ ఆఫ్ వర్క్, పని స్వభావం ఏంటి, ఎలా పని చేయాలో చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్. అకార్డింగ్ టు స్వామి వివేకానంద, ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ఏ టాటాయిస్. టాటాయిస్ తాబేలు లాంటిది. ఎలా అంటే వెన్ ఎనీ డేంజర్ హ్యాపెన్స్ టు టాటాయిస్, ఇట్ కెన్ సక్ ఇట్స్ హెడ్ అండ్ ఇట్స్ లెగ్స్ ఇన్సైడ్ ది సెల్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇట్స్ లైఫ్. ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ప్రమాదం సంభవిస్తుంది అన్నప్పుడు ఆ టాటాయిస్ తన తలని కాళ్ళను లోపలికి అలా మడుచుకుంటుంది, షెల్ లోపలికి. ఎందుకు? తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. ఇన్ ద సేమ్ వే ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ షుడ్ కంట్రోల్ హిజ్ ఇన్నర్ ఫోర్సెస్. వెన్ యూ కంట్రోల్ యువర్ ఇన్నర్ ఫోర్సెస్ యూ కెన్ కాంకర్ ఎనీథింగ్. యూ కెన్ విన్ యువర్ రేస్. ఎప్పుడైతే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతామో మనం ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటాం, మన రేస్ని గెలుస్తామని చెప్పి చెప్తారన్నమాట. సో ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ఏ టాటాయిస్. మనిషికి క్యారెక్టర్ ఎలా ఉండాలంటే టాటాయిస్ లా ఉండాలి. వెన్ ఏ డేంజర్ హ్యాపెన్స్, a tortoise can tuck its head and legs inside the cell in order to protect its life. తర్వాత ఏంటి? In the same way, man has to control his inner forces. Then only he can conquer the race అని రాస్తే చాలు. వెరీ సింపుల్ చూడండి. ఇలా రాస్తే దట్ ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అనే దానికి సరిపోతుంది. లాస్ట్ వన్ ఏంటంటే 2 things. Particularly Swami Vivekananda mentions 2 things that can guide the conduct of human being
that can mold our character. మన కాండక్ట్ను ఏది డిసైడ్ చేస్తాయో ఆ రెండింటిని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు స్వామి వివేకానంద. ద టూ థింగ్స్ దట్ కెన్ బి మైట్ అండ్ మెర్సీ. మైట్ అండ్ మెర్సీ, ఈ రెండింటి గురించి స్వామి వివేకానంద ఈ లెసన్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఏంటి, మన క్యారెక్టర్ని మలిచే రెండు అంశాలు ఏంటంటే, ఒకటి మైట్, రెండవది మెర్సీ. మైట్ అంటే ఇక్కడ బలం, మెర్సీ అంటే దయ. ఇక్కడ అకార్డింగ్ టు స్వామి వివేకానంద, మైట్ స్టాండ్స్ ఫార్ స్లేవరీ, మెర్సీ లీడ్స్ us to heavenly bliss. అంటే ఏంటి, మీరు మైట్ నమ్ముకున్నారు అనుకోండి, యు ఆర్ లైక్ ఏ స్లేవ్. బట్ ఇఫ్ యూ ప్రిఫర్ మెర్సీ, దట్ కెన్ లీడ్ యూ టువర్డ్స్ హెవెన్లీ బ్లిస్. సో దీన్ని మనం ఎలా చేయాలంటే, ఎలా రాయాలంటే, ద టూ థింగ్స్ might and mercy can guide the conduct of human being. Might and mercy can guide the conduct of human being. Remember, might and mercy can guide the conduct of human being, because might stands for slavery. Might stands for slavery. And mercy leads us towards heavenly bliss and రాయాలి. దీన్ని కావాలి. There is also another way in which the idea of mercy, మనం దీన్ని బాగా ఎలాబరేట్ చేయొచ్చు. The idea of mercy and selfless charity can be put into practice. ఇక్కడ స్వామి వివేకానంద రెండు అంశాలు చెప్పారు. మనలో చాలామంది, కొద్దిమంది దీనిని నమ్ముకుంటారు, కొద్దిమంది దీనిని నమ్ముతూ ఉంటారు అన్నమాట. కేవలం బలాన్ని నమ్ముకోవడం అంటే మీరు బానిస లాంటి వాళ్ళని. అలా కాకుండా దయ వైపు పనిచేస్తే, వెన్ యూ హ్యావ్ మెర్సీ, ఆ మెర్సీ యొక్క క్వాలిటీ అనేది మిమ్మల్ని హెవెన్లీ బ్లిస్ వైపు నడిపిస్తుంది అని చెప్తారు అన్నమాట. అలాగే మన క్యారెక్టర్ను మౌల్డ్ చేయడానికి స్వామి వివేకానంద టూ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇందులో. ఒకటి వచ్చేసి ది ఐడియా ఆఫ్ మెర్సీ అండ్ సెల్ఫ్లెస్ చారిటీ. ఇఫ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్, దట్ కెన్ మౌల్డ్ అవర్ క్యారెక్టర్. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ లెసన్లో 4 అంశాలు గుర్తుపెట్టుకోండి. మిజరీస్, నేచర్ ఆఫ్ వాక్, ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ 2 థింగ్స్. ఈ 4 అంశాలు మనం గుర్తుపెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఎస్, ఇప్పుడే మీకు చెప్పాను చూడండి, మిజరీస్. సో మిజరీస్ కారణాలు రాయాలి, సొల్యూషన్ రాయాలి. నేచర్ ఆఫ్ వర్క్, పని స్వభావం ఏంటో దాన్ని ఎలాబొరేట్ చేస్తూ రాయొచ్చు. ఆ తర్వాత ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్. మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏంటి, మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఇలా ఉండాలి, టార్టాయిస్లా ఉండాలి. 2 థింగ్స్ దట్ కెన్ గైడ్ అండ్ మౌల్డ్ అవర్ క్యారెక్టర్. ఈ 4 అంశాలని పర్ఫెక్ట్గా రాయగలిగితే యూ కెన్ జస్టిఫై ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ చాప్టర్ అన్నమాట. ఎస్ వెల్, ఇప్పుడు మనము ఈ చాప్టర్లో వచ్చే యానోటేషన్స్ని ఎలా రాయాలి, ఒకే ఆన్సర్ అన్నిటికీ సరిపోయేటట్టు మనం రాద్దాం. ఎలా అంటే, యానోటేషన్స్ మీ అందరికి బాగా ఐడియా ఉంటుంది. యానోటేషన్లో మనము యానోటేషన్కి ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాయాలి, కాంటెక్స్ట్ రాయాలి, ఎక్స్ప్లెనేషన్ రాయాలి. ఇంట్రడక్షన్లో మనం పర్ఫెక్ట్గా నేమ్ ఆఫ్ ది టైటిల్, నేమ్ ఆఫ్ ది రైటర్ రాయాలి. ఎలా రాస్తాం మనము జనరల్గా, దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది ఎస్సే. These lines are taken from the essay. Taken from the essay. And ఇక్కడ name of the title రాయండి. The secret of work.
ద సీక్రెట్ ఆఫ్ వాక్, ద సీక్రెట్ ఆఫ్ వర్క్ రాసిన వెంటనే రిటర్న్ బై నేమ్ ఆఫ్ ది రైటర్ స్వామి వివేకానంద, స్వామి వివేకానంద. ఇలా మనం ఇంట్రడక్షన్ రాస్తాం అనమాట. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద ఎస్సే ద సీక్రెట్ ఆఫ్ వర్క్ రిటర్న్ బై స్వామి వివేకానంద అని రాస్తాం. కావాలంటే ఇక్కడ వివేకానంద యొక్క గొప్పతనం రాయొచ్చు, అతని యొక్క ఏమైనా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటే మనం రాయొచ్చు. మనం జనరల్ ఇక్కడ ఇలా రాయొచ్చు అనమాట. హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది intellectual father of India, intellectual father of India. చాలా మంది ప్రభావితం చేశారు కాబట్టి మనం ఇలా రాసుకోవచ్చు అన్నమాట. ఇంటెలెక్చువల్ ఫాదర్ ఆఫ్ ఇండియా అని రాయొచ్చు. ఇలా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ కాంటెక్స్ట్. ఈ ఎస్సే ఏ కాంటెక్స్ట్ అంటే ఏంటి, ఈ ఎస్సేలో ఏ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడో వాటిని మనం ఇక్కడ పర్ఫెక్ట్ రాయాలి. ఎలా రాయాలి అంటే ఇలా రాయాలంట. ద రైటర్ రెఫర్స్ టు ఇట్ while explaining జనరల్గా ఏ ప్రోజ్ అనోటేషన్ కు మనము కాంటెక్స్ట్ ఇలాగే మొదలు పెడతాం. ద రైటర్ రెఫర్స్ టు ఇట్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ అని చెప్పేసి ఇప్పుడే మీకు చెప్పాను 4 కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ రాయాలి. ద రైటర్ రెఫర్స్ టు ఇట్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ ది మిజరీస్ ఆఫ్ ద వరల్డ్, the nature of work, a man of character, and 2 things that can guide our conduct, ఇలా రాస్తే చాలు. సో ఖచ్చితంగా మీరు ఈ విధంగా కంపోజ్ చేశారనుకోండి మీకు 2.5 మార్క్స్ వచ్చేస్తుంది ఇక్కడ. సో ఎలా రాయాలి, ద రైటర్ రెఫర్స్ టు ఇట్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్ అని రాయొచ్చు, లేక ది డైరెక్ట్ వే ఆఫ్ క్యూరింగ్ అని రాస్తే ఇంకా బాగుంటుంది. ది మెథడ్ ఆఫ్ అంటారు మనం, ది మెథడ్ ఆఫ్ క్యూరింగ్ ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్. ఇలా రాసేట ది మెథడ్ ఆఫ్ క్యూరింగ్ ది మిజరీస్ ఆఫ్ ద వరల్డ్, ద నేచర్ ఆఫ్ వాక్, ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ 2 things దట్ కెన్ గైడ్ అవర్ కాండక్ట్ అని రాస్తే చాలా పర్ఫెక్ట్గా ఎఫెక్టివ్గా ఉంటుంది. తర్వాత ఎక్స్ప్లెనేషన్. ఇంతకుముందు మనం చెప్పాం ఎక్స్ప్లెనేషన్లో ఈ కాంటెక్స్ట్లో ఉన్న అంశాలను ఎలాబరేట్ చేయాలి. ఏంటి, మిజరీస్ అనే దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. ఇప్పుడే నేను చెప్పాను మిజరీస్ అంటే ఏమి, గ్రీడ్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్. ఫిజికల్ హెల్ప్ మే నాట్ క్యూర్ ద మిజరీస్. సో we have to make mankind pure and perfect. ఇలా రాయాలి. తర్వాత ఏంటి, ద నేచర్ ఆఫ్ వర్క్ అది రాయాలి. ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ రాయాలి. 2 things దట్ కెన్ గైడ్ అవర్ కాండక్ట్. అవన్నిటినీ మనము ఎక్స్ప్లెనేషన్లో రాస్తే మీ యొక్క ఆన్సర్ పర్ఫెక్ట్ అవుతుంది. సో దాన్ని మనం చూద్దాం ఎక్స్ప్లెనేషన్ ఎలా రాయాలి. ఈ లెసన్లో వచ్చే ఏ యానోటేషన్కైనా ఎక్స్ప్లెనేషన్ ఎలా రాయాలి సేమ్ చూడండి. ఆ 4 కాన్సెప్ట్ని ఇక్కడ మనము ఎలాబొరేట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ అండి ఇక మనం రాద్దాము. స్వామి వివేకానంద సేస్
Swami Vivekananda says that Swami Vivekananda says that and begin చేసి the greed is the root cause of the miseries of the world. The miseries of the world. సింపుల్ చూడండి, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇలా బిగిన్ చేయండి. స్వామి వివేకానంద సేస్ దాట్ ద గ్రీడ్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్. ఇలా రాయాలి. ఒకవేళ ఇంత ఎక్కువ రాయలేమనుకునే వాళ్ళు సింపుల్ రాయచ్చు. మనం గ్రీడ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ అవర్ మిజరీస్ అని రాయొచ్చు. సో ఇలా రాస్తే బాగుంటుంది. నెక్స్ట్ physical help may not cure the miseries. భౌతికంగా మనం చేసే సహాయం ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని తొలగించలేదు. సో ఏం చేయాలి? we have to make mankind pure. We have to make mankind pure and perfect and రాస్తే చాలు. ప్యూర్ అండ్ పర్ఫెక్ట్. వెరీ సింపుల్ చూడండి. ఇలా మనము మిజరీస్ గురించి రాయొచ్చు. సో ఏంటి? ద గ్రీడ్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్. ఫిజికల్ హెల్ప్ may not cure the miseries. So we have to make mankind pure and perfect and రాసి నెక్స్ట్ ఏంటి? నేచర్ ఆఫ్ వర్క్ రాయొచ్చు. ఇక్కడ మనము every work is a combination of good and evil. So next ఏంటి? work with freedom. ఇలా మనం రాయొచ్చు. work with freedom and we have to work like a master. And not a slave అని రాస్తే చాలు. ఇలా రాయాలి. సో లాస్ట్ ఇక్కడ మనం కావాలంటే ఒక పాయింట్ ఏంటి? సెల్ఫిష్ వర్క్ ఈజ్ స్లేవ్స్ వర్క్. ఏంటి? సెల్ఫిష్ వర్క్ ఈజ్ స్లేవ్స్ వర్క్ అని రాస్తే సరిపోతుంది. సో ఇది నేచర్ ఆఫ్ వర్క్. తర్వాత ఏంటి? ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ రాయాలి మనం. సో స్వామి వివేకానంద లేక ఇలా రాయచ్చు మనం. స్వామి వివేకానంద కంపేర్స్ రాయచ్చు. స్వామి వివేకానంద కంపేర్స్ ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ టు a tortoise. ఇలా మనము మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ గురించి రాయాలి. స్వామి వివేకానంద కంపేర్స్ ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ టు ఏ టాటాయిస్ అని రాసి ఇక్కడ టాటాయిస్ యొక్క నేచర్ రాయాలి. అది దానిలాగే మనం కూడా మన క్యారెక్టర్ని మౌల్డ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తారనమాట. సో ఏంటి? వెన్ ఎనీ డేంజర్ happens to a tortoise, when any danger happens to a tortoise, it can tuck its head and legs into the cell and రాస్తే
చూడండి, మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అనేది టార్టాయిస్ లాంటిది. వెన్ ఎనీ డేంజర్ హ్యాపెన్స్ టు ఎట్, మనం మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అనేది టార్టాయిస్ తో పోలుస్తున్నాడు. సో అలాగే ఇన్ ద సేమ్ మేనర్ we have to control our inner forces to win the race అని రాస్తే చాలు. ఇలా రాయాలి. ఆ తర్వాత ఏంటి, లాస్ట్ వన్ ఏంటి, స్వామి వివేకానంద టూ థింగ్స్. సో the two things competence, might and mercy can guide. The two things, might and mercy, can guide the conduct of human beings and right. And as చివరగా he concludes అని చెప్పేసి, he concludes that, లైక్ ఇక్కడ మనం మళ్ళా స్వామి వివేకానంద concludes that the idea of mercy and selfless charity if the comment is selfless charity comma if put into practice can mold our character అని రాస్తే చాలు. సో ఏ క్వశ్చన్కైనా ఈ అంశాలు రాస్తే చాలు. సో ఇది యానోటేషన్ రాసే విధానం. ఇక మీకు పారాగ్రాఫ్ క్వశ్చన్ కూడా ఏంటి, డైరెక్ట్గా మనం ఏంటి, ద ఎస్సే ద సీక్రెట్ ఆఫ్ వర్క్ ఈజ్ రిటన్ బై స్వామి వివేకానంద అని రాస్తాం. పారాగ్రాఫ్ క్వశ్చన్ ఇది, ద ఎస్సే ద సీక్రెట్ ఆఫ్ వర్క్ ఈజ్ రిటన్ బై స్వామి వివేకానంద అని రాసి, he is considered as the intellectual father of India అని రాసి, in this essay he explains the method of curing miseries, the nature of work, a man of character, and two things that can guide the conduct of human beings అని రాసి, ఈ ఎక్స్ప్లెనేషన్లో రాసిన అన్నిటిని కూడా కంటిన్యూ రాసేస్తే చాలు. సో అలా మీరు ఫుల్ఫిల్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏ క్వశ్చన్ వచ్చినా ఈ ఒక్క అంశాలను గుర్తుపెట్టుకొని మీరు కరెక్ట్గా రాయగలిగితే గుడ్ ఇంప్రెషన్ యూ కెన్ బి ఏబుల్ టు విన్. కాబట్టి సో డూ రిమెంబర్ 4 కాన్సెప్ట్స్: మిజరీస్, ద నేచర్ ఆఫ్ వర్క్, ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ 2 థింగ్స్. ఈ 4 అంశాలను ఎలాబొరేట్ చేసి రాయండి, మంచిగా మార్క్స్ సంపాదించండి. సో ఇఫ్ యూ లైక్ మై క్లాస్, ప్లీజ్ give me your opinion and I request you all do subscribe my channel. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.